వైకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. కోసం అందరూ కూడా అభిమానులతో పాటు అందరి హీరోల అభిమానులు అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. సినిమా ప్రీమియర్ షో కోసం టికెట్స్ అన్ని ఆల్రెడీ అంటే 4వ తారీఖు నైట్ రిలీజ్ అయ్యే సినిమా నుంచి 23వ తారీఖు వరకు కూడా టికెట్స్ అన్నీ కూడా హౌస్ఫుల్ అయిపోయాయి. ఆ రోజు వరకు కూడా ఎవరు కొత్తగా టికెట్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఈ స్థాయిలో టికెట్స్ ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడం మేబీ ఈ పుష్ప 2 సినిమాకి మాత్రమే జరిగి ఉండొచ్చు. ఇక్కడ మనం విజయవాడలోని శైలజ థియేటర్ దగ్గర ఉన్నాం. మనం ప్రెసెంట్ టికెట్స్ కి అన్ని కూడా బుక్ అయిపోయాయి అని చెప్తూ ఉన్నారు. ఈ శైలజ థియేటర్ మేనేజర్ ఉన్నారు మనతో పాటు. అసలు ఎన్ని టికెట్స్ ఎప్పుడు బుక్ చేసుకున్నారు, ఎప్పటి వరకు బుక్ అయ్యాయి అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాము. సార్ చెప్పండి, రేపు ప్రీమియర్ షో కోసం ఎలాంటి అరేంజ్మెంట్స్ జరిగాయి, అలాగే టికెట్స్ ఏమైనా తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయా, ఫుల్ అయిపోయాయా? మేము ఎప్పుడు నైట్ పూట షోలు పెడతామండి. ఈసారి ఒక రోజు ముందే 9:30 షో పెట్టాము. పెట్టిన 10 నిమిషాల్లోనే అన్నీ బుక్ అయిపోయినాయి. మాది బుక్ అయిపోయిన తర్వాత మా థియేటర్ ఫస్ట్ పెట్టాము. ఫస్ట్ అయిపోగానే తర్వాత అన్ని థియేటర్లు పెట్టారు. మ్యాక్సిమం అన్నీ ఫుల్ అయిపోయినాయి. ఫస్ట్ టైం అనుకుంటా ఇలాగా జరగటం. ఎందుకంటే చాలా మెగా హీరోలు అందరూ చూసాం, కానీ ఫస్ట్ రోజు ఫుల్ అవుతూ ఉండేవి. కానీ ఈ సినిమాకి యూత్ బాగా చాలా ఎక్కువగా ఆసక్తి కనబడుతున్నారు. అందువల్ల మేము పెట్టిన 10 నిమిషాల్లోనే 700 టికెట్లు సోల్డ్ అయినాయి అంటే మాకే ఆశ్చర్యంగా ఉంది. అది కూడా టికెట్ మామూలు రేటు కూడా కాదు, కొంచెం హెవీగా ఉంది. హెవీగా ఉన్నా సరే ఆ సినిమాని ఎంజాయ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్రేక్షకులు కానీ యూత్ కానీ వీళ్ళందరూ ఇంత ఆనందంగా ఉన్నారంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మిగతా షోలు కూడా పెట్టామండి, అవి కూడా మ్యాక్సిమం ఫుల్ అయిపోయినాయి. మాకేం అర్థం కావట్లేదు ఇంతమంది జనం ఈ సినిమా కోసం ఎంత వెయిట్ చేస్తున్నారా అని. మేము న్యూస్లో చూస్తుంటే వరల్డ్ వైడ్ కూడా అందరు తగ్గేదేలే అన్నట్టు చూస్తున్నారు. కానీ ఇలాంటివి ఉంటే సినీ కళం తల్లి ఇలాగే ఉండాలని, మేమందరం ఇలాగే హ్యాపీగా ఉండాలని ఎగ్జిబిటర్లో అందరు చాలా సంతోషంగా ఉంటామని మేము అనుకుంటున్నాం. మీ థియేటర్లో ఎప్పటి వరకు బుక్ అయ్యాయండి షోస్కి టికెట్స్? మా థియేటర్లో మినిమంగా ఒక 5 రోజులు ఫుల్ అయిపోయిందండి. మిగతా 2 రోజులు ఇప్పుడే పెడతాం వల్ల అవి కూడా ఒక గంటన్నరలో అవి కూడా ఫుల్ అయిపోతాయండి. లోపల సీటింగ్ విషయంలో కానీ లేకపోతే ఇంకేమైనా ఎక్కువగా, ఎందుకంటే టికెట్స్ పెంచడానికి అలాగే లోపల చైర్స్ ఏమైనా పెంచడానికి ఛాన్సెస్ ఉన్నాయా? ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. మీకు ఒక షోకి 700 టికెట్స్ ఉంటాయంటున్నారు. ఆ 700 కంటే ఎక్కువ మందే వస్తూ ఉన్నారు, తిరిగి వెళ్ళిపోతాం కూడా జరుగుతుంది. అలా కాకుండా ఉండేందుకు టికెట్స్ ఎక్కువ పెంచి సీటింగ్ పెంచే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? అలాగే ఛాన్స్ ఏమి ఉండదండి. మాకు ఎన్ని సీట్లు ఉంటే అన్ని సీట్లే ఉంటారు. అంత కాకపోతే ఏంటంటే మేము ఇక్కడ ఫుల్ అయిపోయింది అనగానే డిస్ట్రిబ్యూటర్ వెంటనే వేరే థియేటర్ షిఫ్ట్ చేస్తాడు. అలాగే థియేటర్లు పెంచుకుంటా వచ్చిన జనాలని ఆ థియేటర్కి వెళ్ళే విధంగా ఇప్పుడు మా దగ్గర అయిపోయింది అనుకోండి, మేము పలానా థియేటర్ ఉంది అని చెప్తా ఉంటే ఆ థియేటర్కి వెళ్ళి బుక్ చేసుకుంటుంటారు. అదిగా బుక్ మై షోలో ఇప్పుడు ఎక్కువగా సెర్చ్ చేసి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ముందు ఫిలప్ చేసుకుంటున్నారు. అయితే ఫ్యామిలీస్ కూడా బుక్ చేసుకోవడం చాలా వరకు చూశానండి. ఎక్కువగా సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే ఎక్కువగా 5 టికెట్లు, 10 టికెట్లు, 15 టికెట్లు అలా బుక్ అయ్యి ఉన్నాయి. అంటే ఫ్యామిలీస్ ఇంట్రెస్ట్గా ఉన్నారని మేము ఆనందపడుతున్నాం. సో చూసుకోవచ్చు, రేపు బుధవారం సాయంత్రం ప్రీమియర్ షో 9:30 గంటలకి థియేటర్లో మనం చూడగలుగుతాము. అండ్ అలాగే సండే వరకు, వీకెండ్ కూడా వస్తుంది, ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 డేస్ కూడా కలిసి రావడంతో మొత్తంగా 5 రోజులకి కూడా ఆల్రెడీ ఇప్పటికే ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు ఫ్యాన్స్ కూడా, అందరి హీరోల ఫ్యాన్స్ కూడా టికెట్స్ బుక్ చేసుకోవడం జరిగింది అని అంటున్నారు. ఆయన మేనేజర్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎప్పుడూ కూడా ఏ హీరో మూవీ కూడా ఇన్ని రోజుల టికెట్స్ అడ్వాన్స్గా బుక్ అవడం అనేది చూడలేదు. ప్రీమియర్ షో కూడా మేము వేస్తూ ఉన్నాము. సో ఇవన్నీ కూడా బుక్ అవ్వడం మా అందరికీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడం చాలా స్పెషల్గా అనిపిస్తుంది మాకు అని చెప్తున్నారు. ఇంకా ప్రతి థియేటర్, ఏ థియేటర్ విజయవాడలో చూసినా కూడా పెద్ద పెద్ద హోర్డింగ్స్తో అభిమానులు ఇప్పటి నుంచే సందడి చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ హోర్డింగ్స్ మీద కొన్ని కొటేషన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. మనం అస్సలు తగ్గేదేలే అనేది ఒక కొటేషన్ ఒకటి. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు అంటే మాకు, మా హీరోకి ఎప్పటికీ అభిమానమే, ఎప్పటికీ గౌరవమే అని కూడా వాళ్ళు
వాళ్ళు చాలా సంతోషంగా ఆ అభిమానాన్ని ఆ కొటేషన్ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా చాలా చాలా భారీ హోర్డింగ్స్ మెయిన్ సెంటర్స్లో, థియేటర్స్లోనే కాదు, మెయిన్ సెంటర్స్లో కూడా చాలా డిఫరెంట్ హోర్డింగ్స్, అలాగే భారీ హోర్డింగ్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు అంటే ఏజ్ అండ్ అలాగే మనము వారి స్థాయిని కూడా మర్చిపోయి ఎంజాయ్ చేస్తున్నారు. ఖచ్చితంగా పుష్ప 1 మీద ఎలాంటి అంచనాలు పెట్టుకున్నప్పుడు రిలీజ్ అయిందో అది ఇప్పటికీ కూడా వాళ్ళు కొత్త ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేస్తారు పుష్ప 1లో కూడా. ఇప్పుడు పుష్ప 2లో అంతకంటే ఎక్కువ భారీ అంచనాలతో రిలీజ్ కాబోతుంది కాబట్టి వరల్డ్ వైడ్గా కూడా ఫ్యాన్స్ కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి చూడాలి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంతే భారీ స్థాయిలో వాళ్ళ ఆనందాన్ని ఎలా వ్యక్తం చేస్తారు అనే విషయాన్ని కూడా మనం ఇంకొక రోజు వెయిట్ చేస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.